ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్తున్నా. నా ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడు. ఫ్రెండా? ఎవరు? అదే పెళ్లిలో పరిచయం చేశాను కదా, రాజేష్. అమ్మ వాళ్ళకు కూడా బాగా తెలుసు. అమ్మాయిలు ఎవరు రావట్లేదా? ఏంటిప్పుడు నన్ను అనుమానిస్తున్నారా? ఐ నో మై లిమిట్స్. సరే, ఆ డ్రెస్ ఏంటి? ఇప్పుడు నీకు పెళ్ళైంది కదా, కనీసం శారీ కట్టుకుని వెళ్ళొచ్చు కదా. ఎవరైనా పార్టీకి శారీ కట్టుకుంటారా? అబ్బాయిలతో బయటికి వెళ్తున్నావు, ఈ డ్రెస్లో కనీసం మెడలో నల్లపూసలు తాళి లేకుండా వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటే నాకేంటి? పెళ్లి కాకముందు పేరెంట్స్, పెళ్ళైన తర్వాతనే నా ఫ్రీడమ్ నాకు ఉండకూడదా? ఎవరితో నేను స్ట్రేంజర్తోనో వెళ్ళట్లేదు, నా ఫ్రెండ్తోనే వెళ్తున్నా. మీరు పరిచయం కాకుండా ముందు నుంచే తను నా ఫ్రెండ్. అర్థమైందా? సరే, బ్రేక్ఫాస్ట్ అయినా చేసి వెళ్ళు. నేను రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయింది. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, మీరే ఆర్డర్ పెట్టుకొని తినేయండి. నేను వెళ్తున్నా. పార్టీ చాలా బాగా ఎంజాయ్ చేశాం కదా. నాకైతే అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు. అండ్ ఆ లొకేషన్ నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీనా? మా హస్బెండ్ ఒక్కసారి పంపించడానికి ఎందుకు ఏంటి అని క్వశ్చన్స్ అడిగి మరీ పంపించాడు. మళ్ళీ అంటే అస్సలు పంపడు. సంధ్యా, సంధ్యా, ఆయన అంతేలే. సంధ్యా, ఇందాక నుంచి పిలుస్తుంటే వినిపించలేదా? ఫోన్ మాట్లాడుతున్నానండి. ఇంట్లో ఉన్న నన్ను పట్టించుకోకుండా ఎవరితోనే అంత ఇంపార్టెంట్ గా మాట్లాడుతున్నావు? ఆదర్శ్, నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. అయినా మీకు బాక్స్ కూడా పెట్టేశాను కదా, ఇంకేం కావాలి? ఈ ఫ్రెండ్స్ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచు. ఇంట్లో ఉన్న నన్ను పట్టించుకోకుండా ఏంటి ఆ మాటలు? అయినా రోజు మాటలేంటి? వాడు తప్ప నీకు ఇంకెవరు ఫ్రెండ్స్ లేరా? పెళ్ళైన అమ్మాయితో అంతసేపు ఎవరైనా మాట్లాడతారా? చాలు, ఇంకా ఫ్రెండ్షిప్ అంతా కట్ చేయి. ఏంటండి, నేనేదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారు? మీ మట్టుకు మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఆ తర్వాత నన్ను పట్టించుకోరు. ఏమైనా అంటే వర్క్ అంటారు. ఇంట్లో ఒక్కదాన్ని లోన్లీగా ఫీల్ అవుతున్నాను. ఏదో మాట్లాడుతున్నాను, ఎందుకంత రియాక్ట్ అవుతున్నారు? కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా నాతో ఉండు సంధ్య. ఇందాక నుంచి వెతుకుతున్నాను, నా సాక్స్ దొరకట్లేదు. ఆఫీస్ టైం అవుతుంది. ఓ అదా, వాషింగ్ కేసి బయట ఆరేశాను. అన్నింటికి టెన్షన్ పడిపోతాను. పెట్రోల్ అయిపోయిందే. ఛా, హలో సంధ్య, ఎక్కడున్నావు? నేను బయటకొచ్చానండి. ఇప్పుడు బయటకా? ఎవరితో? అది మన ఇంటి పక్కన రేవతి ఆంటీ ఉంది కదా, తనతో మార్కెట్కి వచ్చాను. ఓ అవునా, ఇంట్లో ఉన్నావేమో నన్ను కాల్ చేశా. బైక్ పెట్రోల్ అయిపోయింది, కార్ తీసుకొస్తావేమో నన్ను కాల్ చేశా. సరే, నేను ఎలాగోలా వెళ్తాలే. సరే అండి. ఓకే. సంధ్య, ఎంతసేపు మాట్లాడతావు? రా, మూవీకి టైం అవుతుంది. ఏంటండి అంత తడిచిపోయారు? బండి ఆగిపోయిందండి, దగ్గరే కదా అని తోసుకొని వచ్చేసా. అవునా? మీరు అప్పుడే వచ్చేసారా? నేనెక్కడికి వెళ్ళాను? తెల్లవారు నుంచి సంధ్యాన్ని మార్కెట్కి వెళ్దామని పిలుద్దామని చూస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోయిందో కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలీదా? సరే,